సంగారెడ్డి జిల్లా మనూరు మండలం బోరంచపల్లిలో ప్రసిద్ధ నల్లపోచమ్మ తల్లి దేవస్థానంలో 7 వారాల జాతర ఉత్సవాలు ముగిశాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పారు. జాతర ముగిసిన తర్వాత శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించి హుండీ లెక్కింపు చేపట్టారు. ఆలయ ఈవో శివరుద్రప్ప, చైర్మన్ మల్లయ్య వివరాల ప్రకారం మార్చి నుండి ఇప్పటి వరకు 8,52,769 కానుకలు సేకరించబడినట్లు తెలిపారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎస్ఐ కోటేశ్వరరావు నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీ నల్లపోచమ్మ దేవాలయం, గ్రామం బోరంచ, మనూరు మండల్, సంగారెడ్డి జిల్లా. శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో 7 వారాల జాతర పురస్కరించుకొని ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులచే మరియు గ్రామ ప్రజలు మరియు ఆలయ కమిటీ సభ్యులతో కూడుకొని భక్తులు సమర్పించిన కానుకలను, ముడుపులను ఈరోజు లెక్కించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు అందరూ పాల్గొనడం జరిగినది. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు జాతర సందర్భంగా ఈరోజు ఉండి లెక్కింపు జరుగుతుంది. అదేవిధంగా జాతర మహోత్సవాలలో ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రజలే కాకుండా వివిధ రాష్ట్ర ప్రజలు విచ్చేసి అమ్మవారికి వారి యొక్క కోరికలు నెరవేర్చుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అందరూ కూడా ప్రతినిత్యము కూడా వివిధ రాష్ట్రాల ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి ప్రతినిత్యం అమ్మవారికి దర్శించుకొని వారి యొక్క మొక్కులు చెల్లించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఉండి లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. నల్లపోచమ్మ దేవస్థానం మేము ఒక